అసలు ఎవరికైనా ఏం చెప్పారు సార్ లోకేష్ గారికి సీఎం గారికి ఒకటే రిక్వెస్ట్ సార్, నాకు నా పిల్లలకి నాకు న్యాయం చేయండి సార్. ఇది మా ఆయన చివరి కొరకు నాకు న్యాయం జరగాలి. నేనైతే ఆ ఎక్స్ట్రాలో 10 లక్షలు ఇచ్చింది అందరికీ తెలుసు సార్. 10 సంవత్సరాల నుంచి కూడా అది మా కిందనే ఉంది. మా ఇంట్లో మేమే ఉంటున్నాం. అయినా కూడా రోజు ఇదే టార్చర్ సార్ నాకు. భవిష్యత్తులో పోలీసులు మాకు అసలు ఎవరికైనా ఏం చెప్పారు సార్ లోకేష్ గారికి సీఎం గారికి ఒకటే రిక్వెస్ట్ సార్, నాకు నా పిల్లలకి నాకు న్యాయం చేయండి సార్. ఇది మా ఆయన చివరి కొరకు నాకు న్యాయం జరగాలి. నేనైతే ఆ ఎక్స్ట్రాలో 10 లక్షలు ఇచ్చింది అందరికీ తెలుసు సార్. 10 సంవత్సరాల నుంచి కూడా అది మా కిందనే ఉంది. మా ఇంట్లో మేమే ఉంటున్నాం. అయినా కూడా రోజు ఇదే టార్చర్ సార్ నాకు. భవిష్యత్తులో పోలీసులు మాకు అసలు ఎవరికైనా ఏం చెప్పారు సార్ లోకేష్ గారికి సీఎం గారికి ఒకటే రిక్వెస్ట్ సార్, నాకు నా పిల్లలకి నాకు న్యాయం చేయండి సార్. ఇది మా ఆయన చివరి కొరకు నాకు న్యాయం జరగాలి. నేనైతే ఆ ఎక్స్ట్రాలో 10 లక్షలు ఇచ్చింది అందరికీ తెలుసు సార్. 10 సంవత్సరాల నుంచి కూడా అది మా కిందనే ఉంది. మా ఇంట్లో మేమే ఉంటున్నాం. అయినా కూడా రోజు ఇదే టార్చర్ సార్ నాకు. భవిష్యత్తులో పోలీసులు మాకు
అధికారులకు కానీ అసలు ఎవరికైనా ఏంది? చెప్పారు సార్ లోకేష్ గారికి సీఎం గారికి ఒకటే రిక్వెస్ట్ సార్, నాకు నా పిల్లలకి నాకు న్యాయం చేయండి సార్. ఇది మా ఆయన చివరి కొరకు నాకు న్యాయం జరగాలి. నేనైతే ఒక ఎక్స్ట్రాలో 10 లక్షలు ఇచ్చింది అందరికీ తెలుసు సార్. 10 సంవత్సరాల నుంచి కూడా అది మా కిందనే ఉంది. మా ఇంట్లో మేమే ఉంటున్నాం. అయినా కూడా రోజు ఇదే టార్చర్ సార్ నాకు. భవిష్యత్తులో పోలీసులు మాకు ఎటువంటి అధికారులకు కానీ అసలు ఎవరికైనా ఏంది? చెప్పారు సార్ లోకేష్ గారికి సీఎం గారికి ఒకటే రిక్వెస్ట్ సార్, నాకు నా పిల్లలకి నాకు న్యాయం చేయండి సార్. ఇది మా ఆయన చివరి కొరకు నాకు న్యాయం జరగాలి. నేనైతే ఒక ఎక్స్ట్రాలో 10 లక్షలు ఇచ్చింది అందరికీ తెలుసు సార్. 10 సంవత్సరాల నుంచి కూడా అది మా కిందనే ఉంది. మా ఇంట్లో మేమే ఉంటున్నాం. అయినా కూడా రోజు ఇదే టార్చర్ సార్ నాకు. భవిష్యత్తులో పోలీసులు మాకు ఎటువంటి అధికారులకు కానీ అసలు ఎవరికైనా ఏంది? చెప్పారు సార్ లోకేష్ గారికి సీఎం గారికి ఒకటే రిక్వెస్ట్ సార్, నాకు నా పిల్లలకి నాకు న్యాయం చేయండి సార్. ఇది మా ఆయన చివరి కొరకు నాకు న్యాయం జరగాలి. నేనైతే ఒక ఎక్స్ట్రాలో 10 లక్షలు ఇచ్చింది అందరికీ తెలుసు సార్. 10 సంవత్సరాల నుంచి కూడా అది మా కిందనే ఉంది. మా ఇంట్లో మేమే ఉంటున్నాం. అయినా కూడా రోజు ఇదే టార్చర్ సార్ నాకు. భవిష్యత్తులో పోలీసులు మాకు ఎటువంటి
అధికారులకు కానీ అసలు ఎవరికైనా ఏం చెప్పారు సార్ లోకేష్ గారికి సీఎం గారికి ఒకటే రిక్వెస్ట్ సార్, నాకు నా పిల్లలకి నాకు న్యాయం చేయండి సార్. ఇది మా ఆయన చివరి కొరకు నాకు న్యాయం జరగాలి. నేనైతే ఆ ఎక్స్ట్రాలో 10 లక్షలు ఇచ్చింది అందరికీ తెలుసు సార్. 10 సంవత్సరాల నుంచి కూడా అది మా కిందనే ఉంది. మా ఇంట్లో మేమే ఉంటున్నాం, అయినా కూడా రోజు ఇదే టార్చర్ సార్ నాకు. భవిష్యత్తులో పోలీసులు మాకు ఎటువంటి అధికారులకు కానీ అసలు ఎవరికైనా ఏం చెప్పారు సార్ లోకేష్ గారికి సీఎం గారికి ఒకటే రిక్వెస్ట్ సార్, నాకు నా పిల్లలకి నాకు న్యాయం చేయండి సార్. ఇది మా ఆయన చివరి కొరకు నాకు న్యాయం జరగాలి. నేనైతే ఆ ఎక్స్ట్రాలో 10 లక్షలు ఇచ్చింది అందరికీ తెలుసు సార్. 10 సంవత్సరాల నుంచి కూడా అది మా కిందనే ఉంది. మా ఇంట్లో మేమే ఉంటున్నాం, అయినా కూడా రోజు ఇదే టార్చర్ సార్ నాకు. భవిష్యత్తులో పోలీసులు మాకు ఎటువంటి